తమిళనాడులో ఎలా ఉందండి? డబుల్ 80 అంటారా? పర్సెంటేజ్ డబుల్ 80 అంటారా దాన్ని? ఇది డబుల్ 80% అంటారా? డబుల్ 80% 80% అని కాదు, సేమ్ పర్సెంటేజ్ ఉంటాయి. ఆ! కాకపోతే ఏంటంటే అక్కడ సినిమా నష్టం వచ్చిందనుకోండి, హ్మ్. హీరో ఇస్ బటన్ పడాలి, అలాగే ప్రొడ్యూసర్ బటన్ పడాలి, డిస్ట్రిబ్యూటర్ మీద ఎగ్జిబ్యూటర్ మీద బటన్ ఉండదండి. ఓకే. ఇది డిఫరెంట్. ఇక్కడ అలా కాదండి, ఎన్ఆర్ఐ కొనుక్కుంటారు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి. డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే ఎవరు ఇవ్వరండి. హ్మ్. ఆ డిస్ట్రిబ్యూటర్ రోడ్డు మీద పడితే ఎవరు. హ్మ్. మీరు ప్రొడ్యూసర్ రోడ్డు మీద పడితే ఎవరు. హ్మ్. ప్రొడ్యూసర్ రోడ్డు మీద పడ్డాడు అనుకోండి, బయటికి చెప్పుకుంటే ఇంకోసారి డేట్స్ ఇవ్వడు. హ్మ్. అందుకనేసి పౌరుషానికి ఎక్కడ చెప్పుకోకుండా ఇంకొక అప్పు చేసి ఇంకో సినిమా తీస్తాడు. ఇప్పుడు మనం రామాచంటాలు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు? అన్ని సినిమాలు తీశారు కదా, అన్ని పెద్ద పెద్ద సినిమాలు తీశారు కదా, దూకుడు లాంటి హిట్ ఇచ్చారు కదా. అంటే ఎందుకంటే వాళ్ళ బాధ అతీతం. నిర్మాత నష్టపోతే నిర్మాతను ఆదుకునేవాడు లేడు. అవును. నిర్మాతని ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్లోని పెద్ద పెద్ద నిర్మాతల పేర్లు వద్దండి, 5,000 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి పెన్షన్ పెట్టుకుంటే ఈరోజు ఒక్క నిర్మాత ఇల్లు కట్టాడండి ఏమైనా? ఒక్క నిర్మాత ఇదిగోండి నాకు ఇంత బంగళాలో ఉన్నానని చెప్పమన్నాడు ఇల్లు. కానీ ప్రొడ్యూసర్ ప్రాపర్టీ, హీరో డైరెక్టర్, ఇది మన డిస్ట్రిబ్యూటర్, ఇది ఎగ్జిబ్యూటర్ ప్రాపర్టీ. మనం 1 కోటి కొంటే 50 కోట్లు అయింది, మనం 5 కోట్లు కొంటే 500 కోట్లు అయింది. ప్రాపర్టీ పెరిగింది. కాకపోతే ఇది మీ ఫాదర్ టైం నుంచి, మా తాతల టైం నుంచి మనందరూ ఎగ్జిబ్యూటర్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఆ ఎగ్జిబ్యూటర్ వ్యవస్థలో మనం ఉండాలా పేరు కోసం అని చెప్పి ప్రాపర్టీ ఉంచుకున్నాం. కానీ లేకపోతే ఎప్పుడో తీసేసేవారు. 3,200 స్క్రీన్లు ఉండేవి. ఏది 2000లో 3,200 స్క్రీన్లు 2,200 అయ్యాయి. 2,200 నుంచి ఇప్పుడు 1,600, 15 అయ్యాయి. అంటే ఇవన్నీ తీసేసి మల్టీప్లెక్స్లు కట్టినవి ఉన్నాయి, కొన్ని వచ్చి మీకు కాంప్లెక్స్లు అయిపోయిన ఉన్నాయి, కళ్యాణ మండపాలు అయిపోయిన ఉన్నాయి. అంటే డిఫరెంట్ వృత్తికి వెళ్ళిపోతున్నారండి, ఎవరు ఉండట్లేదు. అంటే అలాగని చెప్పేసి సినిమా వ్యవస్థ మారలేదు. సినిమా షూటింగ్ తీయడం మానేలేదు. అంటే నేనేమంటున్నానంటే మనం కూర్చునేటప్పుడు పక్క జరిగే పని చెప్పాలి. మీరు జనవరి నుంచి పెట్టుకోండి, జనవరి 2027 నుంచి పెట్టుకొని డే బై డే మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్కి ఎంత పర్సంటేజ్ పెట్టాలి, ఏ సిస్టమ్ పర్సంటేజ్ పెట్టాలి, ఎలా పెట్టాలి, హీరోలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి, డైరెక్టర్లు ఇన్వాల్వ్ చేయాలి, ఏవన్ టెక్నీషియన్ ఇన్వాల్వ్ చేయాలి. ఇదిగో బాబు మాకు ఈ సినిమా చేస్తే 300 కోట్లు అవుతుంది, ఈ 300 కోట్లలో మాకు ఎంత వస్తుంది ఇక్కడ నుంచి రెవెన్యూ, ఇదిగో మాకు ఓటీటీ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, ఇక్కడ డిఆర్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, మాకు ఈ పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తే అవ్వదు. కనుక మీరు కూడా కొంచెం రెమ్యునేషన్ తగ్గించుకోండి, పర్సంటేజ్ సిస్టమ్ తీసుకోండి. ఏవన్ టెక్నీషియన్ కొంత రెమ్యునేషన్ తీసుకోండి, మీ పర్సంటేజ్ తగ్గించుకోండి. అలాగే అందరినీ కూడా మనం మాట్లాడుకొని ఒప్పించుకోవాలంటే రాత్రి వచ్చి మేము ఇవాళ పెద్ద నుంచే కావాలంటే అవదండి. అది పెద్ద సినిమా యూజువల్ మనీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ సేల్. మీరు ఈరోజు డిస్ట్రిబ్యూటర్ తగ్గించి కడితే ఆ నిర్మాత ఏమైపోతాడు? అది చెప్తున్నా. అదే పెద్దని మినహాయించారు కదా మొత్తం పంచాయతీ నుంచి. ఇప్పటికీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇంక ఇవాళ కూడా అంటే బయటకు వచ్చి అన్న మాటలు వేరు, లోన మీటింగ్ జరుగుతుంది వేరు. లోన మీటింగ్కి మళ్ళీ డ్రామాలు ఆడారు, మళ్ళీ గేమ్ ఆడారు. కాకపోతే గేమ్ ఆడినా ఏం అవ్వదులండి. కంటెంట్ ఈజ్ ఓనర్, కంటెంట్ ఈజ్ సప్లై. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, వీళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినా ఎట్టి బస్సులో పెద్ద సినిమా అనేది ఇంత ఇంచు కూడా కలపలేరు. మనం అది కూడా చెప్తున్నాను కదా, ఇంచు కూడా కలపలేరు. అలాగని వన్ టైం ఎగ్జిబ్యూటర్ కూడా నేను చెప్తున్నా, మీరు ఎక్స్ట్రా రేట్లు పెరిగిన తర్వాత హైప్ అడగండి, తప్పు లేదు.